గండికోట యువతి మర్డర్ కేసులో అసలు ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు అనేది పోలీసులు కూడా తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా బాలిక అన్నపైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురేంద్ర గండికోటకు వచ్చినట్లుగా సీసీటీవీలో నమోదైంది. కొన్ని దృశ్యాలు ఇప్పటికీ ఎక్కడా కూడా అక్కడ సీసీటీవీలో నమోదు కానట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఉదయం 10:40 లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ యువతి దగ్గర నుంచి వెళ్ళిపోయిన విషయం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 12 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లుగా వైద్యులు ఒక నివేదికనిచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత హత్య జరిగింది అనేది డాక్టర్స్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అర్థమవుతుంది. మరి మరోవైపు చూస్తే సురేంద్ర వస్తున్నాడని తెలిసే లోకేష్ వెళ్ళిపోయాడా అనే అనుమానం. ఎందుకంటే యువతిని అక్కడే ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనేది అక్కడ కీలకమైనటువంటి అంశంగా ఉంది. లోకేష్ వెళ్ళిన తర్వాత సురేంద్రనే బాలికను హత్య చేశాడా అనే దాని మీద ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. సురేంద్ర ఒక్కడే చేశాడా లేకపోతే ఇంకెవరైనా సాయం చేశారా అనేది కూడా ఇక్కడ ఒక అంశంగా మారింది. బాలిక శరీరంపై గాయాలు ఉండడంతో రకరకాల అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా లోకేష్ అయితే హత్య చేయలేదు అనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఆధారంగా కూడా పోలీసులు ఈ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. లోకేష్ వెళ్ళిపోయిన తర్వాతనే ఈ హత్య జరిగింది అనేది చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. 10:40కే లోకేష్ వెనక్కి వెళ్ళిపోయాడు. కాకపోతే మరి యువతిని ఎందుకు సింగిల్గా అలా వదిలేసి వెళ్ళిపోయాడు ఒకదాన్ని అనేది ఒక అంశం. ఒకవేళ తన బ్రదర్ వస్తున్నాడని చెప్పేసి తెలిసే బయటికి వెళ్ళిపోయాడా లోకేష్, సురేంద్ర వస్తున్నాడని తెలిసి వెళ్ళిపోయాడా అనేది ఒక అంశం. ఒకవేళ అదే జరిగితే మరి సురేంద్ర వస్తున్న అంశం ఎక్కడా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. ఇది అర్థం కావడం లేదు అక్కడ ఉన్నటువంటి పోలీసులకు, విచారణ చేస్తున్న వాళ్లకు. మరోవైపు సురేంద్ర చేశాడు అనడానికే కొంత ఆధారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకొంతమంది సాయం చేసి ఉండొచ్చు ఈ హత్యలో అనేది కూడా కొంత అనుమానిస్తున్నారు పోలీసులు. కానీ సురేంద్ర తల్లిదండ్రులు మాత్రం అంటే పరువు కోసం చేసి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి అనుమానం. కాకపోతే సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వలేదు సురేంద్ర వస్తున్నది. మరోవైపు పరువు కోసం ఈ హత్య చేసి ఉండొచ్చు అనేది కూడా అనుమానిస్తున్నారు. కానీ సురేంద్ర తల్లిదండ్రులు మాత్రం నా కన్న కొడుకే కూతుర్ని ఎందుకు ఇలా చేస్తాడు, ఎందుకంటే ప్రధానంగా ఆ యువతి అక్కడ వివస్త్రై ఉండడం అనేది పెద్ద ట్విస్ట్గా మారింది. ఒకవేళ సురేంద్ర హత్య చేశాడు అనే కోణంలో ఆలోచిస్తే ఆ యువతి వివస్త్ర ఎందుకుంటుంది? సొంత అన్ననే చెల్లిని అలా వివస్త్రని చేసి తనని హత్య చేస్తాడా అంటే లేదు. అలా ఎందుకు చేస్తాడు నా కొడుకు, చెల్లిని అలా ఎవరైనా చేస్తారా? ఖచ్చితంగా లోకేషే చేశాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోకేష్ను ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. తాము చెప్పేది వినకుండా ఇష్టం వచ్చినట్లు చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు దీని గురించి అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సురేంద్రనే ఆ యువతి ప్రాణాలు తీశాడు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. లోకేష్ది ఇందులో ఎక్కడా కూడా పాత్ర లేదు అంటూ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది, ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. యువతి హత్య జరిగినటువంటి సమయం ఆధారంగా చూసినా సరే, లేదంటే లోకేష్ వెళ్ళిపోయిన తర్వాతే ఈ హత్య జరిగినట్లుగా నిర్ధారించుకోవడం వల్ల కానీ ఇది అంతా జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ వివస్త్ర అయి అక్కడ పడి ఉండడం అనేది కీలకంగా మారింది. ఒకవేళ సొంత అన్నయ్య ఇలాంటి పనికి పాల్పడితే వివస్త్ర అయి ఎందుకుంది అక్కడ, లైంగికంగా ఏ దాడి జరగలేదని పోలీసులు మరోవైపు చెప్తున్నారు. డాక్టర్స్ కూడా దాని నివేదికలో ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద చాలా రకాలైనటువంటి కీలక అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి. కానీ ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకు, ఎవరు చేశారు ఈ హత్య అనేది ఖచ్చితంగా నిర్ధారణకి రాలేకపోతున్నారు, అనుమానించగలుగుతున్నారు తప్పితే. ఒకవేళ నిజంగా పరువు కోసం చేసిన హత్య సొంత అన్నయ్య ఇలా చేశాడా అనుకుంటే మరి వివస్త్ర ఎందుకు పడింది అనేది కూడా ఇక్కడ ఒక అంశంగా మారింది. రకరకాల కోణాలు. మరోవైపు యువతిని వదిలేసి ఎందుకు లోకేష్ వెళ్ళిపోయాడు, ఒకవేళ అతను వాళ్ళ అన్న వస్తున్నాడని ముందే గ్రహించి వెళ్ళిపోయాడా అనేది కూడా ఒక అంశం. ఒకవేళ నిజంగా వెళ్తే ఇద్దరు వెళ్తారు కదా, యువతిని అక్కడ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి, ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఇక్కడ కీలక అంశం. థర్డ్ పర్సన్ ఎవరైనా సరే లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత తన అన్న, యువతి అన్న వచ్చేలోపు, సురేంద్ర వచ్చేలోపు ఇంకేమైనా జరిగిందా మధ్యలో అనేది కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు యువతి తల్లిదండ్రులేమో లోకేష్ను ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మాకు న్యాయం జరగాలి, ఇంకెవరికి ఇలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష వేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు లోకేష్ ఇందులో పాత్ర లేదు అంటూ పోలీసులు ప్రాథమికంగా ఇప్పటికే నిర్ధారించుకున్నారు. సో ఇక్కడ చాలా రకాలైనటువంటి ప్రశ్నలు, గందరగోళం నెలకొంది. ఒకసారి అధికారులు ఏమన్నారో విందాం. కోయ ప్రవీణ్, కర్నూలు రేంజ్ డిఐజీ ఈ కేసుకు సంబంధించి మాట్లాడారు. విచారణలో అసలు ఏం చెప్పారు, వాళ్ళకేం తెలిసింది చూద్దాం ఒకసారి.
జిల్లాలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరెక్ట్ గా మనకి నిన్నటి ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రాం ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మలమడుగులోని ఎస్పీ గారు డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమి చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు. పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికి అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు రైట్. ఆ యువతి మర్డర్ ఎలా జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, అయితే పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆధారాల విషయాన్ని బయట పెడతాం, ఏమేమి ఆధారాలు ఉన్నాయి, ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాం అనే వివరాలను బయట పెడతాం అంటూ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పినటువంటి డీటెయిల్స్ మనం చూసాం. ఆ యువతి అలాగే లోకేష్ ఇద్దరు ఒక ప్రైవేట్ లాడ్జ్కి వెళ్ళారు. అక్కడ కొంత సమయం గడిపారు. ఆ తర్వాత ఆ యువతిని వదిలేసి లోకేష్ వెళ్ళిపోయాడు అంటూ తెలుస్తుంది. మరోవైపు యువతి తర్వాత రంగనాయక స్వామి ఆలయం దగ్గర బ్యాగ్తో కనిపించిందని, మరి ఆ వెనక టెంపుల్ వెనక భాగంలో ఆ తర్వాత చూస్తే ఆ యువతి ప్రాణాలు లేకుండా అక్కడ పడి ఉండడాన్ని, మృతదేహం పడి ఉండడాన్ని గమనించామంటూ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఎవరు ఈలోపు ఏం జరిగింది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒకసారి మా ప్రతినిధి కిషోర్ మనతో జాయిన్ అవుతున్నారు. కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, డీటెయిల్స్ ఏంటి? ఆధారాలు పక్కాగా మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రాపర్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ చెప్తాం అంటున్నారు. మనకి ఎంతవరకు తెలుస్తుంది? ఓవైపు యువతి తల్లిదండ్రులేమో లోకేషే చేశాడని చెప్తున్నారు, పోలీసులేమో అసలు లోకేష్కి సంబంధం లేదు, అలాగే ఎక్కడా కూడా ఈ ఫిజికల్గా తన మీద ఎక్కడ చేసినట్లుగా లేదు అనేది పోలీసులు చెప్తున్నారు. సో ఏం జరిగింది అసలు ఈ కేసుకు సంబంధించి? పోలీసుల దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి? ఎప్పటిలోపు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? లోకేష్ కానీ లోకేష్ తరపున ఎవరైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి? నందు, ఏదైతే గండికోటలో కలకలాన్ని సృష్టించినటువంటి బాలిక హత్య కేసును పోలీసులు అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించారు. ఆ దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలో కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే బాలిక హత్య జరిగినటువంటి ప్రదేశాన్ని ఈ రోజు కర్నూలు రేంజ్ డిఐజీ కొయ్య ప్రవీణ్ అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఇందులో ప్రధానంగా ప్రియుడు లోకేష్ పాత్ర లేదంటూ కూడా ఆయన ఏదైతే దర్యాప్తులో వెళ్లేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే హత్యకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ ఆధారాలతో కూడినటువంటి మీడియా సమావేశాన్ని కూడా జిల్లా పోలీస్ అధికారులు
అటు పూర్తి స్థాయిలో పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నటువంటి విషయాన్ని అటు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే వైష్ణవి సోదరుడు సురేంద్ర 20 నిమిషాల పాటు అక్కడ గండికోటలో ఉన్నారు, అప్పుడు ఏం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాం. ఆ తర్వాత గండికోటలో ఏదైతే బాలిక హత్య కేసులో పిరివి పాత్ర ఏమాత్రం లేదు, ఆ తర్వాత ఎలాంటి లైంగిక దాడి కూడా జరగలేదన్నటువంటి విషయం కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడైందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఒకవైపు స్పష్టం చేస్తున్న పరిస్థితి. అంటే ఒకగా బాలిక లోకేష్ ఇద్దరు గండికోటలో ఉన్నటువంటి మనం టీవీ ముందుగానే చెప్పింది, ఏదైతే గండికోటలో ఉన్నటువంటి రిసార్ట్ లో రూమ్ తీసుకున్నారు, ఆ రూమ్ లో దాదాపు గంటన్నర పాటు ఏకాంతంగా గడిపారన్నటువంటి విషయాన్ని టీవీ ప్రధానంగా వెలుగులోకి తెచ్చింది. ఆ తర్వాత డిఐ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో కూడా దాదాపు 2 గంటల పాటు వాళ్ళిద్దరూ అక్కడ ఏకాంతంగా చర్చించుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన వెల్లడిస్తారు. అదే ప్రైవేట్ లాడ్జీలో గడిపారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రియుడు వదిలేసిన తర్వాత 11 గంటల ప్రాంతంలో రంగనాయకుల స్వామి దేవాలయం వద్ద ఆమె బ్యాగుతో అక్కడ ఉన్నటువంటి ఆ పర్యాటకులకు కనిపించింది. ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి కొన్ని కీలక ఆధారాలు కూడా మేము సేకరించాం. ఆ ఆధారాలను బట్టి కొంత కేసు కూడా పూర్తి స్థాయిలో కొంత కీలకమైన సమాచారం అందిన నేపథ్యంలో, కొంత కీలకమైన ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆధారాలను బట్టి తొందరలోనే ఈ కేసును పూర్తిగా ఛేదిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా ఏదైతే దృశ్యం సినిమా తరహాలో జరిగిందన్నటువంటి భావన ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతవాసుల్లో ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. ఒకవైపు లైంగిక దాడి జరగలేదన్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ నేపథ్యంలో అక్కడ ఆమె ఏదైతే మొదటి రోజు అంటే హత్య జరిగిన తర్వాత ఆమె ఒక రకంగా బట్టలు లేని పరిస్థితి. అంటే ఈ ఘటన అంతా చూస్తుంటే ఒక రకంగా దృశ్యం సినిమాను తలపించే రీతిలో ఇక్కడ ఒక రకంగా పరువు హత్యగానే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే వీరికి కొంత కీలకమైనటువంటి ఆధారాలు ఏదైతే బాలిక హత్యకు సంబంధించి లోకేష్ ఒక్కడే వెనుదిరిగి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఏం జరిగిందన్నటువంటి విషయం పైన కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించారు. అదేవిధంగా ఏదైతే అక్కడికి దట్టమైన ప్రాంతంలో కూడా ఎవరు అక్కడికి వెళ్ళి సాహసించే పరిస్థితి కూడా లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రంగనాథ స్వామి దేవాలయం వెనుక వైపున శవమై కనిపించింది. ఆ శవమై కనిపించిన తర్వాత తన అన్న ఏదైతే ఉన్నాడో సురేంద్ర 45 నిమిషాల పాటు అక్కడ గడిపారు. ఆ 45 నిమిషాల్లో ఏం జరిగింది, ఆ 45 నిమిషాల్లో సురేంద్ర ఎక్కడున్నాడు ఏంటన్నటువంటి కోణంలో కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు అటు క్షుణ్ణంగా దర్యాప్తు చేసేవారు. అంటే ఒక రకంగా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన నేపథ్యంలో అక్కడటువంటి పర్యాటకులు కావచ్చు, తర్వాత వాళ్ళు కూడా అక్కడ సురేంద్రను గమనించాలన్నటువంటి విషయాన్ని కూడా అటు పోలీసుల విచారణలో వెల్లడింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇందులో ఏదో కీలకమైనటువంటి మలుపే తిరిగే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావంతో కూడా అటు లోతుగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. దర్యాప్తులో కూడా కొంత కీలకమైనటువంటి ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా యువతి పేరెంట్స్ ఏమో లోకేషే చేశాడు, ఖచ్చితంగా అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి అసలు లోకేష్ చేసినట్లు, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా లోకేష్ మీద ఇలా అడగడానికి వాళ్ళు? ఖచ్చితంగా ఎందుకంటే లోకేష్ హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపించడంలో ఒక వాదన ఉంది. ఎందుకు వాదన ఉందంటే లోకేష్ తో గతంలో ఈ ప్రేమ వ్యవహారం నడిపింది. ఆ తర్వాత ప్రేమ వ్యవహారంలో వీరిద్దరి మధ్య వార్నింగ్స్ వచ్చాయి. వార్నింగ్స్ వచ్చిన తర్వాత కూడా ఇంట్లో తల్లిదండ్రులు కూడా మందలించారు. రకంగా తండ్రిపై ప్రమాణం చేసింది, తాను ఇకపై అతని వైపు చూడను, అతనితో పాటు ఉండనన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏం చేసిందంటే ఒక్కసారిగా తనతో తరచుగా ఉండడానికి కొంత బెదిరిస్తున్నాడు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి ఏదైతే తాను ఒకవేళ నువ్వు రాకపోతే నన్ను ప్రేమించకపోతే చేయి కోసుకుంటాను ఇలాంటి వాదనల్ని కూడా వినిపించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఆమె భయపడి ఉంటుందన్నటువంటి భావన తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే ఇది హత్య జరిగి ఉండవచ్చు అన్నటువంటి భావన తల్లిదండ్రుల్లో వ్యక్తమైంది. కానీ స్వయాన సోదరుడే హత్య చేసి ఉంటారన్నటువంటి అనుమానాలు అక్కడ బలపడేటువంటి విధంగా లేవు. ఎందుకంటే అక్కడ తన అన్న పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఉన్నాడు. ఆ తర్వాత గండికోటకు వెళ్ళాడు, గండికోట నుంచి ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఒక రకంగా ఇదంతా కూడా దృశ్యం సినిమా తరహాలో జరిగినటువంటి ఘటనగానే అటు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు ఒక అనుమానాన్ని వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే లోకేష్ వెంట చేరనటువంటి విషయాన్ని ఆ బాలిక చెప్పింది. అయితే ఆ తర్వాత లోకేష్ తో కలవడం, లోకేష్ తో అంటే మనకు చెప్పినటువంటి ఆర్టీవీ ఇంటర్వ్యూలో కూడా ప్రధానం మనం గమనిస్తే తరచుగా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏంటన్నటువంటి విషయం పైన కూడా మేము నిఘా ఉంచామన్నటువంటి విషయాన్ని
ఆయన సోదరుడు చెప్తున్నాడు. అదే విధంగా తను ఎక్కడున్నాడు ఏంటన్నటువంటి విషయం తెలుసుకునేందుకు కూడా నిత్యం ప్రయత్నం చేశాడు. అంటే ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో అటు పోలీసులు పూర్తిగా ఆధారాలను సేకరించారు. అంటే తల్లిదండ్రులు ఒక రకంగా భావించారు ఏదైతే లోకేష్ హత్య చేసి ఉండొచ్చు అని. అదైతే లోకేష్ ఇంట్రాగేషన్ లో చెప్పిన విషయం ఏంటంటే తనకు ఎలాంటి సంబంధం లేదు, జరిగినటువంటి పూర్తి విషయాలు పూసగుచ్చినట్లు కూడా అటు పోలీసులకు దర్యాప్తులో సహకరించాడు. అయితే ఈ క్రమంలో కొంత అనుమానాలకు దారితీసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే అనుమానాలకు నివృత్తి పరిచే దిశగా కూడా అటు పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. నిన్నంతా కూడా ఎస్పీ అశోక్ కుమార్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అంగన్ను పరిశీలించారు, ఏ ప్రాంతంలో అక్కడ తిరిగారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా లోతుగా అధ్యయనం చేశారు. అదేవిధంగా ఆ బాలిక ఎక్కడెక్కడ ఉంది ఏంటన్నటువంటి విషయం, అంటే ఒక తూరి లోకేష్ బయటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఆ బాలిక ఎక్కడుంది ఏంటన్నటువంటి విషయంలో అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కొంత కీలకమైనటువంటి ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పరువు హత్యగానే పోలీసులు భావిస్తున్నారని చెప్పొచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ కిషోర్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసుల దగ్గర ఒక కీలకమైన ఆధారం ఉంది, కానీ ఆధారాన్ని ఇప్పుడే మేము బయటపడటం పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము బయట రిలీజ్ చేస్తాం ఆ డీటెయిల్స్ అని చెప్తున్నారు. మరోవైపు కేసులో అనేక రకాల ప్రశ్నలు, తెకమక్క పెట్టేటువంటి ప్రశ్నలు మనకు కనపడుతున్నాయి. ప్రధానంగా లోకేష్ దీంట్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఈ మర్డర్కి లోకేష్కి సంబంధం లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 10:40 ప్రాంతంలోనే లోకేష్ ఆ యువతనే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు కొంత ప్రైవేట్గా గడిపారు, ఒక లాడ్జ్కి వెళ్ళారు, ఆ తర్వాత తీసుకొచ్చాడు, వేరే ఒక చోట వదిలేసి తాను వెళ్ళిపోయాడు. దానికి సంబంధించి సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది. సో లోకేష్కి తనకి సంబంధం, ఈ మర్డర్కి సంబంధం లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కన్ఫర్మ్ చేసుకున్నామని కూడా చెప్తున్నారు. మరోవైపు ముఖ్యంగా యువతి బ్రదర్ విషయంలోనే ఇక్కడ అనేక రకాల ప్రశ్నలు. సురేంద్ర విషయంలో, సురేంద్ర పరువు హత్యగా దీన్ని చేసి ఉండొచ్చేమో, పరువు కోసం ఇలా ఇంత దారుణానికి ఒడిగట్టుండొచ్చేమో అనేది పోలీసులు మొదట్లో కొంత అనుమానపడ్డారు. కానీ సురేంద్ర పేరెంట్స్ ఏమో మరి నిజంగా సురేంద్రే చేస్తే అలా వ్యవస్థ ఎందుకుంటుంది అక్కడ అనేది ఒక కీలకమైనటువంటి అంశం. సొంత చెల్లిని అలా అంత దారుణంగా ఎవరైనా హత్య చేస్తారా, ఒకవేళ హత్య చేసిన వ్యవస్థ ఎందుకుంటుంది అనేది ఇక్కడ ఒక ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొంత మొదట్లో కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా కీలకమైన సమాచారం మాకు దొరికింది, ఇక కన్ఫర్మ్ చేసేసుకుంటామని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం లోపు దీనికి సంబంధించి అప్డేట్స్ ఇస్తాం మీకు ప్రాపర్గా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే విషయాలకు సంబంధించి డీటెయిల్స్ చెప్తామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు యువతి పేరెంట్స్, లోకేషే ఇదంతా చేశాడు, గతంలో కూడా చాలా సందర్భాల్లో తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు, నువ్వు వచ్చి కలవకపోతే నేను చేతులు కోసుకుంటాను, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ మనస్తత్వం మాకు తెలుసు, అతనే చేశాడు, అతనే ఇంత దారుణానికి ఒడిగట్టాడు, కాబట్టి అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, ఇంకోసారి ఏ అమ్మాయికి ఇలాంటి దారుణం జరగకూడదు అనేది యువతి యొక్క పేరెంట్స్ చెప్తున్నటువంటి మాట. కాకపోతే దీనికి ఎంతవరకు బేస్ ఉంది అనేది ఇక్కడ ఒక అంశం. పోలీసులు కూడా లోకేష్కి సంబంధం లేదని చెప్తున్న నేపథ్యంలో మరోవైపు యువతి శరీరం మీద కొన్ని గాయాలు ఉన్నాయని, ఆ గాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఖచ్చితంగా పోలీసులు చెప్తున్నారు, లైంగిక దాడి అయితే జరగలేదు అనేది పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి గాయాలు ఎందుకు అయ్యాయి, ఖచ్చితంగా ఏదో స్ట్రగుల్ అయితే జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఓవైపు బ్రదర్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు, బ్రదరే తనని ఇలా చేసి ఉండొచ్చు, చంపేసి ఉండొచ్చు అని. ఒకవేళ బ్రదర్ చేస్తే మరి వ్యవస్థ ఎందుకు ఉంటుంది, గాయాలు ఎందుకు అవుతాయి, ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది. ఈరోజు సాయంత్రం లోపు పోలీసులు దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ కేసు ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎక్కడ చూసినా సరే ఈ యువతి హత్య గురించే చర్చ జరుగుతుంది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది క్లారిటీ లేకపోవడం కూడా ఇంత పెద్ద చర్చకు తావునిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.